मुस्लिम अक़लियती हुकूक़ फ़ोरम के बानी सदर और ऑल इंडिया मिली कौंसिल मीडिया के रियासती सेक्रेटरी डॉक्टर शेख महबूब बाशा ने कहा कि मरकज़ी और रियासती हुकूमतों को मुस्लिम अक़लियत की तरक्की के लिए खुलूस नीयत से काम करना चाहिए। जुमा को करनूल के एक प्राइवेट फंक्शन हॉल में ऑल इंडिया मिली कौंसिल के रियासती सदर मौलाना अब्दुल क़ादिर की सदारत में एक मीडिया कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस मौके पर डॉक्टर शेख महबूब बाशा ने कहा कि मुस्लिम हुक्मरानों ने हिंदुस्तान पर तकरीबन 400 साल हुकूमत की थी और इसी मुल्क में हम अक़लियतों की तरह ज़िंदगी गुजार रहे हैं। उन्होंने कहा कि मुस्लिम अक़लियतों की तरक्की के लिए मख्तस किए गए फ़ंड्स का गलत इस्तेमाल किया जा रहा है। उन्होंने इंकशाफ किया कि वक्फ बोर्ड की जायदादों को हमारे लिए अजनबी बनाकर रख दिया गया है, जिसके तहफ़्फ़ुज़ के लिए मुस्लिम अक़लियती हुकूक़ फ़ोरम के ज़ेर एहतमाम रियासत भर में तहरीक चलाई जा रही है। उसके एक हिस्से के तौर पर उन्होंने इंकशाफ किया कि 11 फरवरी को करनूल शहर में मुस्लिम महागर्जना का इनेकाद कामयाबी के साथ किया गया था और इस महीने की 29 तारीख को अदूनी शहर में मुस्लिम महागर्जना का इनेकाद किया जा रहा है। मुस्लिम माइनॉरिटी राइट्स फोरम की जानिब से डॉक्टर शेख महबूब ने इस बात का इंकशाफ और ऐलान किया कि हम उसी सियासी पार्टी की मुकम्मल हिमायत और तायीद करेंगे जो अपने मंशूर में उस बात का ऐलान करे कि वो मुस्लिम अक़लियतों की ज़िंदगियों का तहफ़्फ़ुज़ करेगी, मुस्लिम अक़लियतों को सियासत, तालीम और तिब के हवाले से अहमियत देगी। उनका कहना था कि वो कोई नई चीज़ नहीं मांग रहे, बल्कि वो मौजूदा हुकूक़ और फंड्स को कानूनी तौर पर नाफिज करना चाहते हैं। ऑल इंडिया मिली कौंसिल के रियासती एडिशनल जनरल सेक्रेटरी अंसार बादशाह, ज़िला सुदूर एडवोकेट अकरम, ख़जानची अब्दुल रहमान, रियासती नायब सुदूर मौलाना इलियास, रियासती सेक्रेटरी डॉक्टर शाकिर, GM गौस, मुस्लिम अक़लियती हुकूक़ फ़ोरम के रियासती क़ायदीन सयाबुद्दीन क़ादरी, बाबा क़ादरी और दीगर ने इस कॉन्फ्रेंस में शिरकत की और कहा कि इस कॉन्फ्रेंस का मकसद तालीम और तिब के हवाले से मुस्लिम अक़लियतों में बेदारी पैदा करना है। కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఖాదిర్ మౌలానా ఆహ్వానం మేరకు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాను. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే 1992లో మిల్లీ కౌన్సిల్ స్థాపించి ఆ రోజు నుంచి ఇండియా వైడ్గా మొత్తం ప్రతి రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముస్లిం యొక్క సమస్యలపైన పోరాటాలు చేస్తూ సాగించుకుంటూ పోతున్నారు మిల్లీ కౌన్సిల్ వాళ్ళు. ఈ మిల్లీ కౌన్సిల్తో పాటు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని మా ప్రయాణం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మౌలానా గారు ఆహ్వానించారు. ఈ నెల 11వ తారీఖు మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశాము. ఆ మహాగర్జనలో కూడా ఎజెండా ఏమంటే అణగారిపోతున్న ముస్లింల యొక్క సమస్యల్ని పైకి తీసుకురావడమే. ఈరోజు అందరూ ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఎక్కడ చూసినా ముస్లింల పైన సమస్యలు, ముస్లింలని అణిచివేస్తున్నారు. అంటే భారతదేశంలో 315 సంవత్సరాలు నవాబులుగా బ్రతికి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లింలు ఈరోజు మైనార్టీలు అయిపోయారు. అంటే మైనార్టీలు అంటే అల్పసంఖ్యాకులు అయిపోయారు. ఈ అల్పసంఖ్యాకులు కన్నా మేము అల్పసంఖ్యాకులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవైనా మేము లబ్ధి పొందుతామంటే దాన్ని కూడా మా నోటికాడ నుంచి లాక్కు వెళ్ళిపోతున్నాం. ఇలాంటప్పుడు చాలామంది ఇలాంటి సర్వీసెస్ చేసుకుంటూ కొన్ని సమస్యల్ని ఈరోజు వరకు పరిష్కారం చేశారు. ఇప్పుడు అందరికీ మేము చేసే మనం ఏమంటే ఏ విధంగా అయితే మిల్లీ కౌన్సిల్ మేము అందరం కలిసి ఈరోజు చేశామో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందరూ చేయి కలిపి ఆతాత్ మిలాకే మనం ఒక ఫైటింగ్ చేస్తే ఇప్పుడు మిల్లీ కౌన్సిల్లో కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏమని పెట్టారు? మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లింకి జరిగే సమస్యలు పైన మన ఎవరైతే రాజకీయ నాయకులు ఉండారో మన ఇప్పుడు సీఎం గారైనా కానీ మన ప్రతిపక్ష నేత అయినా కానీ అదేవిధంగా వేరే పార్టీ అధికారులైనా కానీ వాళ్ళందరితో కలిసి అధినేతలతో ఒకసారి మా ఎజెండా ఏమి మీ మేనిఫెస్టోలో పెట్టాలా. మేము అడిగేది ఒకటే, మాకు పెద్ద పదవులు వద్దు, మాకు సింహాసనం పైన కూర్చోబెట్టొద్దండి, మాకు అవసరం లేదు. మా సమస్యల్లో సతమతమవుతున్న మా ముస్లిం సోదరులు, మా రేపటి ఫ్యూచర్ పిల్లలు, ఇప్పుడు మద్రసాలు ఉన్నాయి, మద్రసాలు నడపలేని స్థితిలో ఉన్నారు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మన ముస్లిం అమ్మాయిలకి దుల్హన్ పథకం ఇస్తున్నారు. దుల్హన్ పథకంలో కూడా ఏమంటున్నారు? 10th క్లాస్ పాస్ అవ్వాలా. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దుల్హన్ పథకం వర్తించదు. మరి అదేవిధంగా మన ముస్లింలలో ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది.
ఫైనాన్స్ కార్పొరేషన్లో 500 కోట్లు నిధులు వచ్చినాయి, కానీ 500 కోట్లు ఎంతమందికి ఇచ్చారో తెలియదు. సో ఇలాంటి సమస్యలన్నీ ఒక ఎజెండాగా తీసుకొని అందరూ కలిసి ఒకసారి దీన్ని దృష్టికి తీసుకుపోతాం. మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మీ మేనిఫెస్టోలో పెట్టండి. అదే మా మేజర్. ఇప్పుడు మా మౌలానా గారు మాట్లాడింది కూడా అదే. ప్రతి ఒక్కరు అడిగేది ఏమంటే మా డిమాండ్స్ ఉర్దూ యూనివర్సిటీలు కావాలా, అదేవిధంగా యునాని హాస్పిటల్ పడిపోతుంది, వాటికి అభివృద్ధి చేయాలా, మరమ్మతులు చేయాలా. మా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ప్రధానం ఏమంటే అప్పట్లో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అనేటివి మహారాజులు అప్పట్లో పాలించిన మా నవాబులు వక్ఫ్ అల్లా పేరు మీద దానం చేసిన భూములు అవి. అది దేనికోసం చేశారంటే ముస్లింల యొక్క అభివృద్ధి కోసము, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం, ముస్లింల యొక్క హాస్పిటలైజేషన్ కోసం, అదేవిధంగా కాంప్లెక్స్లు కట్టి ఆ వచ్చిన డబ్బులతో ముస్లింల యొక్క అభివృద్ధి చేయండి అనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు అవి. ఆ భూముల్ని కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, నోటికాడ కూడు గద్దలు కొట్టుకుపోయినట్టు ఏ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు వాళ్ళ అనుచరులు ఎవరో ఒకరు ఈరోజు కొట్టుకుపోతున్నారు. ఏమన్నా అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఎవరు దాంట్లో లేదు, మేము మీ భూములు తీసుకోలేదు. మరి తీసుకున్నప్పుడు మా భూములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ వక్ఫ్ బోర్డు పైన ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలనేది ఒక మా ఎజెండా. అది కూడా పెడుతున్నాం పాయింట్లలో. అది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ని పెట్టాము. పెట్టిన తర్వాత మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసము హోమ్ గార్డును పెట్టడం కాదు, వాటిపైన మున్సిపల్ కాంప్లెక్స్లో ఏ విధంగా అయితే కట్టారో అదేవిధంగా వాటిపైన కాంప్లెక్స్లు కట్టండి. మా ముస్లిం పేద ప్రజలకి లీజ్కి ఇవ్వండి, ఆ డబ్బులు ఎలాగో వస్తాయి, మళ్ళీ వచ్చిన డబ్బుని అభివృద్ధి చేయండి. ఇలాంటి అంశాలపైన మళ్ళీ 29వ తేదీ కూడా అందరం కలిసి ఆదోనిలో మహాగర్జన చేయబోతున్నాం. ఆ గర్జన కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే మా ఆహ్వానం. మిల్లీ కౌన్సిల్ తరఫున మా తరఫున ఇదే ఆహ్వానం. దయచేసి మీ సమస్యలు అంటే మన సమస్యలు, భవిష్యత్తులో మన పిల్లలు రోడ్లపైన అడక్క తినకూడదు. మన పిల్లలు టీ బండ్ల దగ్గర, అదేవిధంగా అట్టి బండ్ల దగ్గర, మెకానిక్ షెడ్ల దగ్గరనే వాళ్ళ జీవితాలు అంతమైపోకూడదు. వాళ్ళు కూడా చదువుకోవాలా, వాళ్ళని కూడా చదివేయాలా అనే అందరికీ ఆశలు ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ మందే ఉన్నారు ముస్లిమ్స్లో కోటీశ్వర్లు, మిగిలిన వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికం నిర్మూలించడం కోసమే ఈ ఒక్క మేనిఫెస్టో అనేది ఈరోజు మన వీళ్ళు కూడా తయారు చేశారు, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్. దీన్ని తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ మన అధినేతల దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్లో ఒక 4-5 మంది కమిటీ రెడీ అవుతారు. 5 మంది ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఒకసారి తెలియజేస్తాము. అందరూ వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఏ పార్టీ అయితే మా యొక్క డిమాండ్లని అంగీకరించి మేనిఫెస్టోలో పెడతామంటారో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా వైడ్ ఉండే మిల్లీ కౌన్సిల్ కాకుండా మన రాష్ట్రం వరకు మనం మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తము ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉంది, ప్రతి మండలంలో ఉన్నారు. కాబట్టి సో మేము మీకు ఒకటే, మా కోరికలు వద్దు, మాకు సీట్లు వద్దు, పదవులు వద్దు. మేము అడిగేది ఎవరైతే పదవులు ఆశిస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చుకోండి. మా హక్కులని కాలరాయకుండా మా హక్కులకి జస్టిఫై అయ్యేటివి ఏమున్నాయో అలాంటివి చేయండి. ఇప్పుడు ఎక్కడ పోయినా ముస్లింలు ఎమ్మెల్యే కాకూడదా? ముస్లింలకు ఇవ్వరు, ఇస్తే 1-2 పదవులు వస్తాయి. వచ్చిన పదవులు కూడా ఏది ఇస్తారు? పనికి రాని శాఖ ఒకటి ఇస్తున్నారు. పనికి రాని మినిస్టర్ ఎక్కడ ఉంటారంటే ముస్లిం మినిస్టర్, మిగతా మినిస్టర్లు అంతా ఎక్కడో ఉంటారు. మరి ఎలిజిబిలిటీ ఆఫ్ ది ముస్లింలను ఎందుకు ఎన్నుకోవట్లేదు మీరు? ఎలిజిబిలిటీ ఆఫ్ ముస్లింలను తీసుకోండి. మేధావులు లేరా ముస్లింలలో? మేధావులను కూడా తీసుకోండి, అవకాశాలు ఇవ్వండి. వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు చేయండి, ఎంపీలు చేయండి, ఎమ్మెల్సీలు చేయండి. మా కోసం పోరాటం చేయడానికి ఒకరు ఉంటారు అసెంబ్లీలో. అలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు ముస్లింలకి. ఎంతవరకు ఎవరో ఒకరు ఉంటారు, అతన్ని పట్టుకుపోతారు, అతన్ని చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎంతవరకు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోతున్నారు. మాకు వచ్చే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఎలా పోయినా సమస్య లేదు, వాళ్ళ కోసమే మేము ఉన్నామన్నట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు. దయచేసి మేము కోరుకునేది ఏమంటే రాజకీయ నాయకులైనా కానీ యాజ్ ఏ ముస్లింగా మీకు ఒక అసెంబ్లీకి కానీ మీకు ఎక్కడికి మేము పంపించినా, ఎంపీగా పంపించినా, ఎమ్మెల్యేకి పంపించినా, ఎమ్మెల్సీకి పంపించినా దయచేసి ముస్లింల యొక్క సమస్యలపైన పోరాడండి. వాళ్ళకి సంపూర్ణ మద్దతు మాది ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా ముఖ్యంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్లాట్ఫామ్ మీద మేమందరం ఇక్కడ జమ అయినాము. ఈరోజు అజెండా ఏమో అని చెప్పడానికి ముందు వెరీ షార్ట్గా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఏంటి అనేది మీకు ముందు కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. మా భారతదేశంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ లీడింగ్ ఆర్గనైజేషన్.
ఇది 1992లో స్థాపించబడింది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కు స్థాపించడానికి 1992లో భారతదేశంలో చాలా పెద్ద స్కాలర్స్, మేధావులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసెస్, అలాగే అడ్వకేట్స్ అందరూ కలిసి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కు స్థాపిస్తారు. మా భారతదేశంలో 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఒకటి జమియత్ ఉలమా హింద్, ఒకటి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్. ఈ 3 యావత్ భారతదేశానికి ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు ఇచ్చేవి చాలా పెద్ద ఆర్గనైజేషన్స్. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కు స్థాపించే కారణం ఏమంటే దీని పేరులోనే మిల్లీ అని ఉంది. మిల్లీ కౌన్సిల్ అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ మీద తేవాలి అనే ఉద్దేశంతో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్కి స్థాపించబడింది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో కూడా హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి మెలిసి స్వాతంత్ర ఉద్యమంలో మేము స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము. కానీ దాని తర్వాత కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వస్తూ ఉంటే ఆ డిఫరెన్సెస్ రాకూడదు. వీ షుడ్ సేవ్ అవర్ నేషన్ అండ్ వీ షుడ్ సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మా పూర్తి దేశంలో భారతదేశం ఒక బ్యూటీ ఏమంటే యునైటీ ఇన్ డైవర్సిటీ. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అందుకు 1992 నుండి జాతీయ సమైక్యత మీద పూర్తి ఇండియాలో చాలా లార్జెస్ట్, చాలా పెద్ద సంఖ్యలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసింది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పూర్తి భారతదేశంలో ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్లో, ప్రతి విలేజ్లో గ్రాస్ రూట్ వరకు పనిచేస్తుంది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్లో 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 12 డిపార్ట్మెంట్స్ ఏమంటే ప్రతి రకంగా మా భవిష్యత్తు, మా పిల్లలు, మా స్టూడెంట్స్ వాళ్ళలో వైద్యపరంగా, విద్యాపరంగా ప్రతి రకంగా వాళ్ళలో ఒక డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పి 12 డిపార్ట్మెంట్స్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ స్థాపించబడింది. దాంట్లో ఒకటి మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ది ఒక చాలా పెద్ద వింగ్ ఉంది. సుప్రీంకోర్టు నుండి ప్రతి హైకోర్టు బెంచ్లో కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ వింగ్ ఉంది, అలాగే సోషల్ మీడియా వింగ్ ఉంది, అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ ఒక వింగ్ ఉంది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అలాగే మా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్కు ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. అలా పూర్తిగా 12 డిపార్ట్మెంట్స్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ మా నేషనల్ ప్రెసిడెంట్ మౌలానా అబ్దుల్లా మొగీసీ గారు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చాలా పెద్ద మేధావి, ఆయన చాలా పెద్ద స్కాలర్ అండ్ ఎకనామిస్ట్ కూడా. యూపీఏ రెడీ అయినప్పుడు, యూపీఏకి ఇచ్చేసినప్పుడు ఆల్ ఇండియా ఆయన అది చాలా పెద్ద సహకారం ఉండింది. నో ఆల్సో ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఎకనామిస్ట్. ఢిల్లీలో ఆయనది ఒక చాలా పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జెక్టివ్ స్టడీస్ అని. ఈరోజు స్పెషల్గా మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నేను మౌలానా అబ్దుల్ ఖదీర్ అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే నేషనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మా అన్సర్ గారు ఉన్నారు, స్టేట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మౌలానా ఇలియాస్ గారు ఉన్నారు, అలాగే మా స్టేట్ మీడియా సెక్రటరీ షేక్ మహబూబ్ బాషా గారు ఉన్నారు, అలాగే వైద్య రంగంలో మా డాక్టర్ షాకిర్ గారు కూడా ఉన్నారు, అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ మా స్టేట్ లెవెల్ కూడా నియర్లీ 551 మెంబర్స్ పూర్తి స్టేట్లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పూర్తి భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ ఉంది, అందుకు నేషనల్ పరంగా ఒక జూమ్ మీటింగ్ అయింది. దాంట్లో కొన్ని స్పెషల్గా ముస్లిమ్స్ ఇష్యూ మీద ప్రతి పార్టీ ఇప్పుడు మేనిఫెస్టో తయారు చేస్తుంది. ఆ మేనిఫెస్టోలో తప్పకుండా మైనారిటీ రైట్స్ గురించి,
కొన్ని చాలా ముఖ్య అంశాల మీద ఈరోజు పూర్తి భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరపు నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. అందుకే మేము కూడా పూర్తి స్టేట్ ఆంధ్రప్రదేశ్ తరపున, ఎందుకంటే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ స్టేట్ హెడ్ ఆఫీస్ కర్నూలులో ఉన్న కారణంగా పూర్తిగా స్టేట్ తరపు నుండి కర్నూలులో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది అనుకున్నాము. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్గా మాకు చార్టర్ ఆఫ్ డిమాండ్ వచ్చింది. దీనికే ప్రెస్ రిలీజ్లో చదవమని మా సెంట్రల్ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయి. మేము ప్రెస్ పరంగా కూడా మా చార్టర్ ఆఫ్ డిమాండ్స్, ఎందుకంటే ఇది ఓన్లీ స్టేట్ లెవెల్ కాదు, ఇది నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. ఈరోజు ప్రతి స్టేట్లో ప్రెస్ రిలీజ్ చేస్తున్నందుకు మేము కూడా ఈరోజు ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము. స్పెషల్గా ఈ ప్రెస్ రిలీజ్లో మీ ముందు ప్రెస్ రిలీజ్ కూడా చేయాలి. దాని తర్వాత మా రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా, షర్మిలమ్మ కూడా మేము తప్పకుండా కలిసి మా చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇవ్వాలి అని మా సెంట్రల్ ఆఫీస్ నుండి మాకు ఒక ఆర్డర్ వచ్చింది. అందుకు నేను చాలా తక్కువ సమయంలో మా చార్టర్ ఆఫ్ డిమాండ్ ఏముంది అని మీ ముందు కొంచెం చదివి నేను చెప్పేస్తాను. కొంచెం మేము షార్ట్గా ఇంగ్లీష్లో, కొంచెం తెలుగులో కూడా మీ ముందు మా ప్రెస్ రిలీజ్లో చార్టర్ ఆఫ్ డిమాండ్ పూర్తి జాతీయ పరంగా మేము పూర్తి పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టోలో తేవడానికి మా సెంట్రల్ లెవెల్గా వచ్చిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏమంటే, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఈజ్ ఏ కామన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా and is rendering valuable services for the unity and solidarity of the nation. It has always played a positive and active role in strengthening the democratic values in our country, awakening public opinion against fascist tendencies and creating an atmosphere of mutual trust and respect among different communities of the country. Its activities are ongoing in all states, cities and villages of the country. The Milli Council had made an out effort to awaken political and social consciousness among Muslims and to keep them aware of the complexities and the situation and provide proper guidance. All are aware that the 18th general election of country are going to be held in the months of April and May this year, that is 2024. Everyone is well aware of the socio-political scenario of the country today. The situation is that for the last 9 years, democracy and secular character of the country are being attacked and the clouds of fear and danger are hovering over the country from all directions. As a result of an ill-conceived plan, the country's minority, particularly Muslims, other deprived sections, and those sections of the society who should have got a proper share in all over development of the country, are under the spell of despair and deprivation. The situation has been made in such a way that we cannot even dare to put our demands before the government within the country. Those who should have received a share propagated to the population are being attacked from all sides. In view of this and a similar scenario, an extraordinary meeting of the Political Affairs Committee of Milli Council was held in Mumbai in 15 and 16 January 2024. And in the context of the upcoming general elections, the office bearers of the Milli Council issued a comprehensive charter of demands. The draft of demands was finalized with the joint struggle and the mutual consultation. Now the charter of demands are there. It should be noted that in the said charter of demand contains under development of affairs, implementation of recommendations of such a committee report and Justice Ranganath Commission report. The second demand is establishment of Equal Opportunity Commission, proportional representation of minorities in all government institutions, and establishment of single window system and green channel for implementation of government schemes. The protection of Waqf properties, effective implementation of the Waqf Act 1995. All encroachments on the Waqf property should be cleared and the said properties be handed over to the Waqf board. The system of nominating elected representatives such as MLAs, MLCs and MPs, local body members
and government officials should be abolished and all members of the Waqf board should be elected from the Muslim community as a whole. With regard of issues related to the security, withdrawal of amendment made to UAPA Act at various stages, repeal of CAA and IFSPA, revival of IMDT Act 1983, that is restoration of CRPC, IPC and Evidence Act by withdrawing the recently enacted Bharatiya Nagarika Suraksha Samhita, Bharatiya Nyaya Samhita and Bharatiya Sakshya Samhita by the central government, and section 12A of IPC should be repealed thereof. Under communal rights and atrocities against religious minorities, legislation of Communal Violence Bill 2011, implementation of Protection of Minorities Act, modeled on Prevention of Atrocities Act. For incidents of mob violence, any mob lynching, state administration should be accountable. And Section Bharatiya Nyaya Samhita 2023, which prescribes death or life imprisonment with fine for perpetrators of mob lynching, should be given a separate legal status, and its implementation should be ensured in real sense. Provision of judicial powers to Minority Commission. There are demands for representation in various departments, ensuring proportionalities under Navodaya Vidyalaya, and proportionation reservation in government and government-aided educational institution to the minorities. The quality of educational institution should be restored, which has been specially established for the minorities and other weaker sections, including the establishment of permanent skill universities for the minorities and other issues. Apart from this, public health, cultural affairs, development and protection of national and minority languages, issues related to the women, approval of various demands of the farmers, establishment of separate ministry for the protection of non-resident Indians, NRIs, and other issues are also included in the Charter of Demand, which we are going to give the whole Charter of Demand to the all press people. We hope that the media, with its journalistic responsibilities, will play their sensitive role in putting these demands of the Milli Council before the political parties to include them in their election manifesto by presenting it to all political parties. I am Maulana Mufti Abdul Qadir, Advocate, State President, All India Milli Council. And this Charter of Demand should be known to all Muslims and other brothers. So our Vice President State, Maulana Ilyas Qasmi, will very shortly read in Urdu what are the Charter of Demands. Thank you. अहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ऑल इंडिया मिल्ली कौंसिल मुसलमानान हिंद का एक मुश्तरका प्लेटफार्म है, जिसके तहत जो है आज ये इजलास जो है मुनाकिद किया गया है। तमाम मीडिया के ज़रिए हम जो है आने वाले इलेक्शन में तमाम जो है सियासी जमातों, खुसूसन आंध्र प्रदेश की जो जमातें हैं YSRCP, तेलुगु देशम पार्टी, जनसेना और कांग्रेस पार्टी, इन तमाम से हम मुतालबा करते हैं कि जो है हमारे चंद माइनॉरिटीज़ के हुकूक़ के बारे में हम इन तमाम पार्टियों से जो है मुतालबा करते हैं कि जो है आने वाले इलेक्शन में अपने मैनिफेस्टो में हमारे तहफ़्फ़ुज़ात के लिए वक्फ बोर्ड है और तालीमी एजुकेशन है, मॉब लिंचिंग है, बहुत सारे हमारे जो है उमूर है जिसको ये सियासी पार्टियां अपने मैनिफेस्टो में जारी कर हमारे तहफ़्फ़ुज़ात को, हमारे अक़लियतों को, माइनॉरिटी को जो है तहफ़्फ़ुज़ात फ़राहम करने के बारे में पूरी कोशिश कर जो है इसको लोगों में जो है फैलाए। तो जो है हम जो है जो पार्टी हमारे इन मैनिफेस्टो को, हमारे इन उमूर को मैनिफेस्टो में जारी करेगी, इंशाअल्लाह हम उस पार्टी का खुलकर तायद करेंगे और उसका साथ देंगे और उसको जिताने में पूरा किरदार अदा करेंगे इंशाअल्लाह।